Hello everyone, this is Rishika from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from The Hindu, Indian Express and PIB. So today's topics. సో ఈ రోజు టాపిక్స్ ఏంటంటే రాజ్యసభలో ట్రిబ్యునల్ బిల్ అనేది పాస్ అయింది అని చెప్పొచ్చు. సో ఇది ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ మనకి పేపర్ 3లో ఇంక్లూడ్ అవుతుంది ఇది. నెక్స్ట్ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్, మనకు తెలిసిందే ఇండిపెండెన్స్ డే అనేది వస్తుంది. సో దాని ప్రకారం ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా సేమ్ పేపర్ 3లో అనేది ఇంక్లూడ్ అవుతుంది మనకి. ఆ తర్వాత మనందరికి తెలిసిందే ఈ ఇయర్ అనేది ఎల్నినో ఇయర్, రైట్? సో అన్ ఆర్టికల్ ఆన్ సూపర్ ఎల్నినో ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ పేపర్ 2. నెక్స్ట్ సో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. సో ఈ స్కీమ్స్ అనేవి ఎక్కడ అంటే ఇట్ ఈస్ బేసిస్ ఆన్ ఎకానమీ కాబట్టి సో పేపర్ 4లో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాజ్ ఏ ప్రామిస్డ్ యూ, ఈరోజు నాకు ఒక ఆర్టికల్ అనేది ది హిందూ న్యూస్ పేపర్లో సో మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చింది. బట్ ఆ ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు, బట్ మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీల్ హ్యావ్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. ఓకే, సో మనకు తెలిసిందే ఇప్పుడు పార్లమెంట్ అనేది సెషన్లో ఉంది, రైట్? సో ఒక బిల్ అనేది యాక్ట్ అవ్వాలి అనుకుంటే, ఓకే, సో వన్ బిల్ in order to become an యాక్ట్ అవ్వాలి అనుకుంటే ఏమవ్వాలి? ఫస్ట్ 2 houses అనేవి పాస్ చేయాలి, రైట్? సో పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఈజ్ నీడెడ్, రైట్? సో అలా ఇప్పుడు ఏమైందంటే ఈ ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్ అనేది ఇట్ వాస్ పాస్డ్ ఇన్ లోక్సభ 2 days బ్యాక్. లోక్సభలో పాస్ అయింది. సో ఇప్పుడు రాజ్యసభలో కూడా పాస్ అయింది. సో ఇట్ విల్ గో ఫర్ ప్రెసిడెంట్ సైన్ అనమాట. ఓకే, యా. సో ఈ పర్టికులర్ బిల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అపోజిషన్ వాకౌట్ అయింది. ఎందుకు అపోజిషన్ అనేది వాకౌట్ అయిందంటే బికాస్ ఈ పర్టికులర్ బిల్ మీద కరెక్ట్గా డిబేట్ అవ్వలేదు అని చెప్పి దే ఆర్ క్రిటిసైజింగ్ ఇట్. బట్ సో దిస్ బిల్ వాస్ పాస్డ్, రైట్? సో ఆ పరంగా మనం ఈ బిల్ని చదవాలి. సో ఇక్కడ చూస్తే కనుక దిస్ బిల్ లెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్. ఓకే, సో నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ పర్టికులర్ బిల్ నుంచి. సో మనకి ప్రిలిమ్స్ కంటెక్స్ట్లలో ఈ నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది ఏంటి? దిస్ కమిషన్ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, దిస్ రీసెంట్ గా ఎస్టాబ్లిష్ అయిన నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడుగుతారు. బట్ ఇట్ ఇస్ రాంగ్. ఓకే, సో ఇట్ ఈస్ అ statutory body. Okay, so which will involve in admission selection of this emantaru candidates or I can say officers into tribunals అని చెప్పొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అ 5-member ఎపెక్స్ బాడీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్లో ఎంతమంది 5 members ఉంటారు. ఓకే, సో అందులో చైర్పర్సన్ అనే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హీ షుడ్ బి ఐదర్ ఆ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, లేదు అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్ట్. ఓకే, సో క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5 members ఉన్నాను. సో ఫస్ట్ 1 person చైర్మన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఇంకా 2 members అనే వాళ్ళు జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉంటారు. ఓకే, సో ఆ జ్యుడిషియల్ మెంబర్స్ కి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏంటది? దే హ్యావ్ టు బి అ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామ్స్లలో ఏం చేస్తారంటే పై క్వాలిఫికేషన్ మెంబర్స్కి ఏమో ఈ క్వాలిఫికేషన్ ఇవ్వడం, లేదంటే చైర్పర్సన్కి ఏమో ఈ క్వాలిఫికేషన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో యూ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ వ్యూ ఆన్ దిస్. ఓకే, సో నెక్స్ట్ మరి ఇప్పుడు 3 members అయిపోయారు. సో నెక్స్ట్ 2 members ఎలా? సో అదర్ 2 members విల్ బి టెక్నికల్ మెంబర్స్ అని చెప్పొచ్చు. సో ఈ టెక్నికల్ మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. సో ఎలా అంటే ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా కానీ ఫినాన్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ సో ఉన్న వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ అపాయింట్మెంట్స్ విల్ బి డన్ బై సెంట్రల్ గవర్నమెంట్, రైట్? కాకపోతే ఇప్పుడు ఇందులో కనుక మనం చూస్తే 3 members ఆర్ ఫ్రమ్ జ్యుడిషియరీ బ్యాక్గ్రౌండ్ కదా, ఒక చైర్పర్సన్ అండ్ 2 members, రైట్? సో వాళ్ళని అపాయింట్ చేసేటట్టు మాత్రం ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఏంటి? ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతని కన్సల్టేషన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వాలంటరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు కన్సిడర్ ద కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ పదాలకు కూడా మనకి క్రాస్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు ఎగ్జామ్స్లలో. సో యూ నీడ్ టు గెట్ అ క్లియర్ వ్యూ ఆన్ దిస్. ఓకే, సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్. ఓకే, సో మరి కాన్స్టిట్యూషనల్ పరంగా ఏం తెలుసుకోవాలి? ఈ కాన్స్టిట్యూషనల్ పరంగా తెలుసుకుని మనం ప్రిలిమ్స్లో యూస్ చేసుకోవచ్చు, మెయిన్స్లో యూస్ చేయొచ్చు, రైట్? సో అసలు ఏ ఆర్టికల్లో డిస్కస్ చేశారంటే ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 323A. ఎగ్జాంపుల్ ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి? ఐ కెన్ సే క్యాట్, రైట్? అంటే ఏంటి? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? సో
ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది దేని కింద, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే ఆర్టికల్ 323A అని చెప్పొచ్చు. తర్వాత 323B అంటే ఏంటంటే సమ్ అదర్ పర్పసెస్, లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది, రైట్? సో దాన్ని దేని కింద, ఆర్టికల్ 323B కింద మనం చూస్తాం. ఆ తర్వాత ఏ పార్ట్లో డిస్కస్ చేస్తున్నారు, ఇట్ ఈస్ అండర్ పార్ట్ 14A. ఓకే, నెక్స్ట్ ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది, 42nd Constitutional Amendment Act 1976. Okay, so but this tribunals, okay, so ఈ tribunals అనేవి they are quasi judicial. ఏమంటారు, they are called quasi judicial. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వాసి జ్యుడిషియర్? ఓకే, సో క్వాసి జ్యుడిషియర్ అంటే ఏంటంటే మనకు తెలుసు ఇండియన్ జ్యుడిషియరీ అనేది ఒక ట్రెడిషనల్ హైయరార్కీ ఉంటుంది. ఎలా అండి, ఫస్ట్ యూ విల్ హ్యావ్ సుప్రీం కోర్ట్, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ హై కోర్ట్, అండ్ దెన్ నెక్స్ట్ యూ విల్ హ్యావ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, రైట్? అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ హైయరార్కీ అనేది మనకి కనిపిస్తుంది. బట్ ఈ ట్రెడిషనల్ హైయరార్కీలో దీస్ ట్రిబ్యునల్స్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్. ఓకే, దే విల్ నాట్ బి ఇంక్లూడెడ్. ఏంటి, ట్రిబ్యునల్స్ అనేవి దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్. సో వాటిని మనం ఆ ట్రెడిషనల్ హైరార్కీలో ఇంక్లూడ్ చేయము, రైట్? సో అందుకు వీ కాల్ దెమ్ యాజ్ క్వాసి జ్యుడిషియర్. అంటే ఏంటి, దే ఆర్ నాట్ కంప్లీట్లీ అండర్ జ్యుడిషియరీ. ఓకే, సో దే ఆర్ క్వాసి జ్యుడిషియల్ అండ్ దే విల్ పర్ఫార్మ్ ఫ్యూ జ్యుడిషియల్ ఫంక్షన్స్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇందులో మెంబర్స్ అనే వాళ్ళు కూడా కంప్లీట్ జ్యుడిషియరీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇందాక చెప్పాను కదా, యా, సో దీని కంపోజిషన్ చూస్తే కనుక 50% అనే వాళ్ళు జ్యుడిషియరీ నుంచి ఉండాలి, ఇంకో 50% అనే వాళ్ళు దే నీడ్ టు బీ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో అందుకు మనం దీన్ని క్వాసి జ్యుడిషియరీ అంటాం. ఓకే, సో ఇలా మనం కాన్స్టిట్యూషనల్ బేసిస్ తెలుసుకుందాం. సో మెయిన్స్ కంటెక్స్లలో ఈ ట్రిబ్యునల్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. ఓకే, సో దానికి మనం యాజ్ ఆల్వేస్ వీడు మనం ఏంటి, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అన్నట్టు విల్ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ యాజ్ వెల్, రైట్? సో ఈ కంటెక్స్ట్ ని కూడా మనం తెలుసుకుందాం. సో సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఓకే, సో స్పీడీ జస్టిస్, వై డు వి సే దాట్? ఇప్పుడు మనం మొన్ననే చూసాము ఏంటి, 5.3 crore కేసెస్ మన జ్యుడిషియరీలో 5.3 crore కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఏంటి, సుమారు 5 కోట్లు కదా. సో అన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నప్పుడు అసలు స్పీడీ జస్టిస్ అనేది వస్తుందా? మొన్ననే మనం అన్నాం ఏంటి, జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ కదా. సో అలా మరి జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ ని నమ్మిన వాళ్ళం. సో అన్ని కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో మంచిదే కదా. ఎందుకు, స్పీడీ జస్టిస్ డెలివరీ అనేది జరుగుతుంది మనకి, అదొకటి. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టిజం. స్పెషలైజ్డ్ ఎక్స్పర్టిజం అంటే ఇందాకే చెప్పాను ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్లో 50% అనేవాళ్ళు జ్యుడిషియరీ నుంచి ఉంటారు, ఇంకో 50% అనేవాళ్ళు దే విల్ బి ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, ఒక ఎఫిషియంట్ వే ఆఫ్ సాల్వింగ్ ద కేస్ అవ్వచ్చు కదా. సో అలా నెక్స్ట్ రిడక్షన్ ఇన్ జ్యుడిషియల్ బర్డెన్. చెప్పాను కదా ఇందాక 5.3 కేసెస్ ఆల్రెడీ బర్డెన్ ఉంది, సో ఇది ఇంకా తగ్గించేటట్టు ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ యాక్సెసింగ్ జస్టిస్ ఇన్ ఐ కెన్ సే ప్రాపర్ వే. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట, ఇట్ విల్ లీడ్ టు రిడక్షన్ ఆఫ్ కాస్ట్. మరి ఛాలెంజెస్ ఏంటి? Before going to the challenges, we'll come this. Yeah. So next, what are the challenges? Challenges ఏంటంటే vacancies. See, vacancies and infrastructural deficiencies. This is one of the major critical challenge I can say. ఎందుకు అంటే ఈ ఛాలెంజ్ వల్లనే అసలు నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దామని గవర్నమెంట్ ఆలోచించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ట్రిబ్యునల్స్లలో మన వాళ్ళు ఒక 518 స్ట్రెంత్ ఉండాలి అని అనుకున్నారు. ఓకే, సో ద స్ట్రెంత్ షుడ్ బి 518. ఓకే, సో బట్ అందులో రైట్ నో వీ హ్యాడ్ 94 వేకెన్సీస్. అంటే ఏంటి, ఇప్పుడు 518 స్ట్రెంత్ అనేది అనుకున్నప్పుడు సో అందులో మనకి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, 94 వేకెన్సీసే ఉన్నాయి. అంటే ఏంటి, టూ మెనీ వేకెన్సీస్, రైట్? సో ఆ వేకెన్సీస్ని ఎలా అయినా సరే సాల్వ్ చేయాలి అన్నట్టే దిస్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఓకే, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు అపాయింట్మెంట్స్ అనేవి ఎవరి ద్వారా జరుగుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, రైట్? సో ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంది. అంటే ఏంటి, సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది పోయింది, రైట్? సో డైల్యూషన్ ఐ కెన్ సే, పోయింది అనడం కంటే యూ కెన్ సే డైల్యూషన్ ఆఫ్ separation of powers, right? So yeah, dilution of separation of powers okati. Next, lack of institutional independence anedi okati. Tarvata multiplicity and overlapping jurisdictions. This I'll explain with a good example. Okay, so yeah, multiplicity and overlapping jurisdictions. For example,
కన్సిడర్ తెలంగాణలో ఒక ఎన్విరాన్మెంట్ లా అనేది బ్రీచ్ అయింది, ఓకే, అంటే వయలేట్ అయ్యింది అనుకుందాం. సో ఆ ప్రకారం జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఎవరెవరికి ఉంటుంది పాసిబిలిటీ? ఒకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ జోన్, ఓకే, సో సదరన్ జోన్లో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇంకోటి ఏంటి, తెలంగాణ హైకోర్ట్, రైట్. సో అంటే ఏంటి, దేర్ ఈస్ అన్ ఓవర్లాపింగ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ కదా. సో అలా ఓవర్లాపింగ్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేస్తారా, నేను సాల్వ్ చేయనా అని సమ్ సార్ట్ ఆఫ్ డిలే అనేది జరుగుతుంది, ఓకే. తర్వాత డిలేస్, దానివల్ల ఏమవుతుంది, డిలేస్, దిస్ ఈస్ లింక్ టు దిస్, ఓకే. సో డిలేస్ అండ్ ప్రొసీజరల్ ఇన్ఎఫిషియన్సీస్ అని చెప్పొచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ in respect with this particular tribunal's topic, okay. So our next topic is Har Ghar Tiranga, okay. So ee Har Ghar Tiranga anedi manaki ee year anedi chala important. Enduku ee year chala important? Because India is going to celebrate its 80th Independence Day, ఓకే. సో 80th కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్లలో మనకు రౌండ్ ఫిగర్ వచ్చింది అంటే చాలు, ఆ పర్టికులర్ ఈవెంట్కి సంబంధించిన టాపిక్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి, రైట్. సో అలా హర్ ఘర్ తిరంగా అనేది ఈసారి ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో అలా మనం ఈ పర్టికులర్ హర్ ఘర్ తిరంగా యునో ఆ స్కీమ్ గురించి ఆర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే ఆర్ ఎల్స్ ఆ ఈవెంట్ గురించి, ఓకే. సో వాట్ ఈస్ ఇట్? క్యాంపెయిన్, దట్ ఈస్ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది ఒకటి. As I already told you, అదేం కింద 2022లో ఇట్ వాజ్ స్టార్టెడ్. సో ఏ మినిస్ట్రీ కింద ఉంది అంటే ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఓకే. సో ఫ్లాగ్ కోడ్ అనేది దేని కింద చూస్తారు అంటే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్, ఓకే. సో ఎందుకంటే 2002ని అప్పుడప్పుడు 2022 చేసేస్తారు, ఓకే. సో అలా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే సో గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ ఖాదీ బేస్డ్ ఫ్లాగ్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తారు, లేదంటే ప్రమోట్ చేస్తారు అనుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో అలా ఉండేది, బట్ లేటర్ ఆన్ దిస్ పాలిస్టర్ అండ్ మెషిన్ మేడ్ ఫ్లాగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఓకే. సో క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అని అంటారు, బట్ నో దే ఆర్ ఇంక్లూడెడ్, ఓకే. సో దట్ వన్. ఆ తర్వాత నెక్స్ట్ తిరంగా, ఓకే. సో వీ నో మనకి ఏముంటుంది, సాఫ్రాన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది అండ్ అశోక చక్ర అనేది ఉంటుంది, రైట్. సో బట్ మీకు తెలుసా ఎగ్జామ్స్లలో అశోక చక్ర గురించి కూడా అడుగుతూ ఉంటారు, లైక్ ఎలా అంటే లోపల ఎన్ని స్పోక్స్ ఉంటాయి మనకి, లేదంటే బ్లూలో ఏ టైప్ ఆఫ్ బ్లూ ఉంటుంది అని, ఓకే. సో దిస్ 24 స్పోక్స్ అండ్ నేవీ బ్లూ అని చెప్పొచ్చు, ఓకే. సో నాట్ స్కై బ్లూ ఆర్ నాట్ ఎనీ అదర్ బ్లూ, ఇట్స్ నేవీ బ్లూ, ఓకే. తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ క్వశ్చన్, ఇదొక PYQ. సో ఏంటది అంటే ఫ్లాగ్ రేషియో అనేది ఎలా ఉండాలి, దట్ ఈస్ 2:3, దట్ ఈస్ హైట్ లెంత్, ఓకే. సో 2:3లో ఫస్ట్ హైట్ని అంటారు, తర్వాత లెంత్ని అంటారు, ఓకే. సో ఎందుకు అలా అంటే ఇక్కడ ఇలా ఏం చేస్తారంటే 2:3 అని ఇచ్చి లెంత్ ఇక్కడ ఇచ్చి హైట్ అక్కడ ఇస్తారు, ఓకే. సో సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇన్ అ క్లియర్ వే. ఆ తర్వాత నిన్ననే చెప్పాను నేను, వందే మాత్రం అనేది ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఇట్ యాజ్ అ నేషనల్ సాంగ్ అని, రైట్. బట్ మరి అలాంటి క్వశ్చన్ దీని మీద రాదా, హర్ ఘర్ తిరంగా మీద, లైక్ నేషనల్ ఫ్లాగ్ అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు అని. బట్ నో, ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే నేషనల్ ఫ్లాగ్ గురించి అండర్ ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీలో మెన్షన్ చేసి ఉంటుంది, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్స్, దీస్ ఆర్ ఇంక్లూడెడ్, ఓకే. సో ఈ రెండు పదాలు మనకి కనిపిస్తాయి కాన్స్టిట్యూషన్లో. సో నేషనల్ సాంగ్ కనిపించలేదు కదా అని ఇవి కూడా కనిపించలేదు అని అనుకోకూడదు మనం, ఓకే. సో దాట్స్ వై ఐ ఇంక్లూడెడ్ దిస్. సో ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ డ్యూటీ, okay. So in this way you have to understand this event, that is Har Ghar Tiranga. So ఈసారి 80th independence kabatti, so I guess we can get some questions on this particular topic, okay. సో నెక్స్ట్ టాపిక్, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఇది కొంచెం క్లారిటీగా వినండి, బికాజ్ ఇట్స్ ఆ జాగ్రఫీ టాపిక్. సో జాగ్రఫీని నాకు తెలిసినంత వరకు ఎలా డిస్కస్ చేస్తే బాగుంటుంది అంటే, సో జాగ్రఫీని మనం ఫస్ట్ దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ద లాజిక్ బిహైండ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్, జాగ్రఫీ విల్ బికమ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్, ట్రస్ట్ మీ, ఓకే. స్టార్టింగ్లో భయం అవుతుంది, బట్ మనం ఒక కాన్సెప్ట్ని ఒక లాజిక్తో వాడాము అనుకుంటే కనుక ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ జాగ్రఫీ, ఓకే. సో ఈసారి ఏమవుతుంది మనకి, వీఆర్ గెటింగ్
సూపర్ ఎల్నినో. సో చాలా సార్లు వినే ఉంటాం న్యూస్లలో ఎల్నినో వల్ల వర్షాలు తగ్గాయి అని చెప్పి. వీఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్. అసలు ఈసారి కరెక్ట్ గా ఉన్న రెయిన్ఫాల్, దెర్ ఇస్ నో ప్రాపర్ రెయిన్ఫాల్, రైట్? సో బికాస్ ఆఫ్ దిస్ ఎల్నినో. సో ఇన్ దిస్ వే నేనేమనుకున్నానంటే, సో రాదర్ దెన్ సేయింగ్ జస్ట్ అంటే వాట్ యాజ్ అన్ ఎల్నినో ఇస్, అలా చెప్పకుండా, as I already told you, I thought of explaining in a conceptual way so that మీకు ఒక లాంగ్ లాస్టింగ్ మెమరీలో బాగా గుర్తుంటుంది. ఓకే, సో అలా అని కంప్లీట్గా చెప్పను బికాస్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. సో ఐల్ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ ఇట్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ డయాగ్రామ్, సో ఐల్ జస్ట్ డ్రా యూ సమ్ గ్లోబ్. ఓకే, యా. సో మనకు తెలిసిందే ట్రేడ్ విన్స్ అనేవి ఎలా అవుతాయండి. సో ఇట్ విల్ గో లైక్ దిస్, రైట్? సో ఈ పర్టికులర్ డైరెక్షన్లో మనకి ట్రేడ్ విన్స్ అనేవి వెళ్తాయి. ఓకే, మనకు తెలిసిందే, మనం జాగ్రఫీలో తెలుసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఎల్నినో కాన్సెప్ట్లో మనకి 2 కాంటినెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటి, దట్ ఈస్ ఆస్ట్రేలియా, అండ్ ఇంకొకటి సౌత్ అమెరికా. ఓకే, సో అండ్ ఆ రెండింటి మధ్యలో ఉండే పసిఫిక్ ఓషన్. ఓకే, సో ఇప్పుడు బిఫోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎల్నినో, మనం ఫస్ట్ అసలు నార్మల్ ఇయర్లో ఎలా అవుతుందో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ఆస్ట్రేలియా and this is South America, okay, and this is Pacific Ocean. Okay, so Pacific Ocean, yeah. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఇందాక ఏం చెప్పాను, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది మనకి, రైట్? ట్రేడ్ విన్స్ అనేవి. సో నార్మల్ ఇయర్ లో, యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రేడ్ విన్స్ అనేవి ఇలా ఇలా వెళ్ళిపోతాయి. ఎందుకు? ట్రేడ్ విన్స్ విల్ బి స్ట్రాంగ్. సో నార్మల్ ఇయర్ లో ఎప్పుడు అంటే ద ట్రేడ్ విన్స్ విల్ బి స్ట్రాంగ్. సో ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతాయి, వార్మ్ వాటర్ అనేవి ఇక్కడ ఉండిపోతాయి, రైట్? సో ఎక్కడైతే వార్మ్ వాటర్ ఉంటాయో అక్కడ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కోల్డ్ వాటర్ అనేవి ఉంటాయో అక్కడ రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. సో వై? ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ సెన్స్ దాట్ వార్మ్ వాటర్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే వార్మ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయో మనకి, సో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. దానివల్ల ఎవాపరేషన్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఎవాపరేషన్ యాక్టివిటీ ఎక్కువ అయిందో క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువైందో ఎక్కువ రెయిన్ఫాల్ చూస్తాం మనం, రైట్? సో అట్లా ఇక్కడ వార్మ్ కరెంట్స్ అనేవి, దట్ ఈస్ వార్మ్ వాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ యూ విల్ హ్యావ్ కోల్డ్ కరెంట్స్. ఓకే, సో నౌ ఐ విల్ ఎరేజ్ దిస్. ఓకే, యా. సో ఇక్కడ ఏముంటుంది, కోల్డ్ కరెంట్స్ అనేవి ఉంటాయి ఆస్ట్రేలియాలో. మనకు తెలిసిందే ఆస్ట్రేలియా ఇట్ సైడ్ మొత్తం డెజర్టే ఉంటుంది, రైట్? సో అలా. సో నెక్స్ట్ ఇక్కడ ఇండియా దిస్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఇండియా, సో ఇక్కడ ఏముంటుంది, యూ విల్ హ్యావ్ వార్మ్ కరెంట్స్. సో ఇలా వార్మ్ కరెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, మన సౌత్ వెస్ట్ మాన్సూన్, ఓకే, సో ఇప్పుడు మనకుండే అదే సౌత్ వెస్ట్ మాన్సూన్కి బెటర్ రెయిన్ఫాల్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద నార్మల్ ఇయర్లో ఉండే ప్రొసీజర్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాన్సూన్. అలా కాకుండా ఎల్నినో టైంలో ఏమవుతుంది అంటే, అసలు ఫస్ట్ ఎల్నినో జెనెసిస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ట్రేడ్ విన్స్ అనేవి ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి కదా, ఇన్ ఆర్డర్ టు మూవ్ లైక్ దిస్. అది ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ వీక్ ఉంటాయి ట్రేడ్ విన్స్ అనేవి. ఓకే, సో ట్రేడ్ విన్స్ అనేవి వీక్ ఉండడం వల్ల ఇటు సైడ్ వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. ఓకే, సో ఎప్పుడు సౌత్ అమెరికా సైడ్ వెళ్తూ ఉంటాయి అన్నమాట ట్రేడ్ విన్స్ అనేవి. సో అలా సౌత్ అమెరికా సైడ్ వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఏం స్టోర్ అవుతాయి, సో ఇక్కడ ఆబ్వియస్లీ కోల్డ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, కోల్డ్ వాటర్, రైట్? యా. సో దానివల్ల ఏమవుతుంది, కోల్డ్ వాటర్ ఉన్నప్పుడు ఇందాకే చెప్పాను ఏమవుతుంది, రెయిన్ఫాల్ పడదు, రైట్? సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వార్మ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇండియా ఉంది కదా, యా. సో ఇక్కడ ఏముంటుంది, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ కోల్డ్ కరెంట్స్, రైట్? సో ఇలా కోల్డ్ కరెంట్స్ ఉంటే మన సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఎల్నినో వల్ల ఇండియన్ మాన్సూన్ అనేది తగ్గిపోతుంది, రెయిన్ఫాల్. ఓకే, సో దిస్ ఈస్ ద బ్రీఫ్ కాన్సెప్ట్. ఐ నో ఇది కొంచెం ఐ టోల్డ్ ఇన్ అ బ్రీఫ్ వే, నాట్ ఇన్ అ డీటెయిల్ వే. ఇన్ జాగ్రఫీ క్లాసెస్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ అ బ్రీఫ్ వే. ఓకే, సో బట్ హ్యావ్ అ గుడ్ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, సో ఇలా అనమాట. అందుకు ఎల్నినో టైంలో మనకి ఇండియాలో రెయిన్ఫాల్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇన్ దిస్ వే విల్ అండర్స్టాండ్ అవర్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. యాజ్ ఐ టోల్డ్ ఎల్నినో అనగానే అందరికీ లానినా పక్క గుర్తొచ్చేస్తుంది, రైట్? సో ఎందుకంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్స్లలో ఎల్నినో అని చెప్పి లానినాది ఇస్తారు, లానినా అని చెప్పి ఎల్నినోది ఇస్తారు, రైట్? సో ఎల్నినో అనేది మన రెయిన్ఫాల్ ఒక్కటి. ఐ కెన్ సే వన్ ట్రిక్, ఐ కెన్ సే ఎల్నినో వల్ల ఇండియాలో వర్షాలు తగ్గుతాయి, లానినా వల్ల పెరుగుతాయి. ఓకే, సో యా, ఇక్కడ ఎల్నినోలో ఏమవుతుంది, ఇందాకే డయాగ్రామ్ లో చూపించాను, వార్మింగ్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఈక్వటోరియల్ పసిఫిక్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, కూల్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు, కరెంట్స్ అనేవి ఎటు వెళ్ళిపోతున్నాయి, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇక్కడెక్కడ సౌత్ అమెరికా సైడ్ వెళ్తాయి, ఇక్కడ దే విల్ కమ్ టువర్డ్స్ ఆస్ట్రేలియా. ఓకే, సో అదొకటి. తర్వాత నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎల్నినో అనేది ఎందుకు వస్తుంది, ట్రేడ్ విన్స్ అనేవి
వీక్ ఉంటాయి కాబట్టి, రైట్? సో కానీ లా నినాలో ఎలా ఉంటుందంటే రెయిన్ఫాల్ ఎక్కువ వస్తుందంటే ఏంటి, స్ట్రెంగ్గా ఉన్నాయి అన్నట్టు ట్రేడ్ విండ్స్. ఓకే, నెక్స్ట్ అప్వెల్లింగ్ ప్రాసెస్. ఓకే, సో అప్వెల్లింగ్ ప్రాసెస్ అనేది ఐల్ ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్. ఓకే, యా, సో ఐల్ జస్ట్ erase this. సో దిస్ ఇస్ సౌత్ అమెరికా కదా, రైట్? సో ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతుందో వార్మ్ కరెంట్ అనేది, సో ఇక్కడ వాటర్ అని ఇక్కడ ఉంటుంది కదా, సో దే ఆర్ లెఫ్ట్ బిహైండ్, రైట్? అప్పుడు ఏమవుతుంది, అప్వెల్లింగ్ అంటే ఏంటి, దాని డెప్త్ లేయర్స్ నుంచి వాటర్ పైకి వచ్చేస్తాయి, పెరు కోస్ట్ అలాంటి వాటి దగ్గర. ఓకే, ఎప్పుడైతే వార్మ్ వాటర్ అన్ని ఇట్ సైడ్ వస్తాయో అప్పుడు ఇక్కడ ఈ స్పేస్ని ఎవరు ఆక్యుపై చేస్తారంటే కింది నుంచి అప్వెల్లింగ్ అంటే ఏంటి, డౌన్ టు అప్ వాటర్ అనేది వచ్చి అక్కడ మొత్తం స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఎక్కడ అంటే మనకి పెరు కోస్ట్ ఏరియాస్లలో, దట్ ఈస్ కాల్డ్ అప్వెల్లింగ్. ఓకే, సో ఇప్పుడు నార్మల్ దాంట్లో అప్వెల్లింగ్ ఎక్కడైంది, నియర్ సౌత్ అమెరికా. అదే అప్వెల్లింగ్ ఎల్నినోలో ఎక్కడ అవుతుంది, ఇక్కడ వెళ్ళిపోతాయి కాబట్టి, అంటే వార్మ్ కరెంట్స్ ఇటు వెళ్తాయి కాబట్టి అప్వెల్లింగ్ అనేది ఇక్కడ ఆస్ట్రేలియాలో అవుతుంది మనకి, రైట్? సో అలా, సో ఇక్కడ సేమ్ అప్వెల్లింగ్ డిక్రీజెస్ నియర్ సౌత్ అమెరికా. ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఆస్ట్రేలియా సైడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ఎల్నినో. కానీ ఇక్కడ ఏమవుతుంది, అప్వెల్లింగ్ ఇంక్రీజెస్ ఇన్ ఐ కెన్ సే సౌత్ అమెరికా. ఓకే, సో అలా. ఆ తర్వాత నెక్స్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎల్నినో ఉంది అంటే కనుక మన మాన్సూన్ అనేది తగ్గుతుంది. సో ఇండియా విల్ హ్యావ్ అ వీక్ మాన్సూన్, బట్ లానినా అంటే విల్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఇండియన్ మాన్సూన్. ఓకే, సో ఇట్ కెన్ కాజ్, ఇప్పుడు ఎల్నినో వల్ల ప్రాబ్లం ఏంటి అంటే గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి వార్మ్ అవుతాయి. ఎందుకు వార్మ్ అవుతాయండి, బికాస్ రెయిన్ఫాల్ తగ్గిపోతుంది కాబట్టి, రైట్? సో కానీ లానినా వల్ల ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ రెయిన్ఫాల్ వస్తుంది కాబట్టి, సో దట్ ఎన్ష్యూర్స్ కూలర్ గ్లోబల్ టెంపరేచర్స్. Okay, so in this context you have to read this particular El Nino and La Nina, both for I can say in some sort మనకి మెయిన్స్ లో కూడా సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది. కానీ ప్రిలిమ్స్ లో ఏం చేస్తారంటే ఈ కండిషన్స్ ఆ కండిషన్స్ కి, ఆ కండిషన్స్ ఈ కండిషన్స్ కి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ La Nina అనేది ఇట్ విల్ వీకెన్ ట్రేడ్ విండ్స్ అంటారు, బట్ నో ఇట్ విల్ స్ట్రెంథెన్ ట్రేడ్ విండ్స్ అలా. ఓకే, సో నెక్స్ట్ our next article is about container manufacturing assistance scheme. Okay, so I don't know why, but these days PIB news లలో in some or the other way మనకి వీక్ లో 6 days లో నియర్లీ 3 to 4 days some or the other scheme అనేది కనిపిస్తుంది PIB లో. I don't know, అంటే గవర్నమెంట్ ఈస్ ఏమంటారు, సమ్ ఆర్ ది అదర్ స్కీమ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇంప్లిమెంటింగ్ ఇన్ సమ్, అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కీమ్స్ ఐ కెన్ సే, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే PIBలో వెన్ ఎవర్ ఐ ఓపెన్, సో పక్కా ఒక స్కీమ్ కనిపిస్తుంది ఇన్ ద టాప్. ఓకే, సో మొన్న గోబర్ధన్ స్కీమ్, ఈ రోజు దిస్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ స్కీమ్. ఓకే, సో ఐఎమ్ ఫీలింగ్ దట్ మనకు తెలిసిందే PIB ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్, రైట్, ఫర్ ఎగ్జామ్స్. సో ఈసారి స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రిలిమ్స్ అవ్వచ్చు, లేదంటే మెయిన్స్ అవ్వచ్చు. సో ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ స్కీమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ PIB. ఓకే, సో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ స్కీమ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఇండియా మ్యారిటైమ్ హబ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం నేర్చుకోవాలి? సో దిస్ ఇస్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ PIB బికాస్ ఐ థాట్ దట్ దిస్ డయాగ్రామ్ ఇస్ గుడ్. ఓకే, వై దిస్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ స్కీమ్ మ్యాటర్స్, ఎందుకు కావాలి మనకి ఇలాంటి స్కీమ్ అంటే గ్రోయింగ్ గ్లోబల్ ట్రేడ్. మనకు తెలుసు ట్రేడ్ వేలో కూడా మనం ఇండియా థాట్ లైక్ వీ నీడ్ టు బి అ గుడ్ గ్లోబల్ సప్లై చైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, రైట్? సో మనకు తెలుసు ట్రేడ్ అనేది ఎక్కువ శాతం షిప్పింగ్స్ ద్వారానే అవుతుంది. అలాంటి వాటికి దిస్ కంటైనర్స్ ఆర్ నెసెసరీ, అదొకటి. తర్వాత నెక్స్ట్ గ్రోయింగ్ కంటైనర్ డిమాండ్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ట్రేడ్స్ వల్ల ఏమవుతుంది మనకి, సో ఎప్పుడైతే వాటర్ ట్రేడ్ అనేది పెరుగుతుందో అప్పుడు ఈ కంటైనర్స్ డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం, రైట్ మనం. సో అలాంటి వాటికి అంటే ట్రేడ్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి. తర్వాత నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్స్. ఇప్పుడు కంటైనర్స్ అనేవి మేజర్లీ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అలా కాకుండా సెల్ఫ్ రిలయంట్ అంటే ఏంటి, ఆత్మనిర్భర్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారిటైమ్ అవ్వడానికి. నెక్స్ట్ రెస్పాన్సివ్ అంటే ఏంటి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ బెటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఓకే, సో నెక్స్ట్, సో ఇంకా ఇందులో మనం ఏం తెలుసుకోవాలి ఈ పర్టికులర్ స్కీమ్లో అంటే దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, మ్యారిటైమ్ అమృత్ Kaal Vision 2047. Okay, so I felt like this particular word is very important. Okay, so because it is mentioned in PIB. Okay, so Maritime Amrit Kaal Vision by what? By 2047. Okay, so that is the one. And next inkokati entante mari ippadidaka India aim chesindi, like what mark it has reached in terms of this container manufacturing. Entante India has already made a container and it has sold to a global shipping company, that is AP Moller Maersk anamata. Okay, so this particular company is important in terms of exams. Okay, so adi ekkada ante that is in Dadri, Uttar Pradesh.
Okay, so these two are important. E particular to our company and e place, these are important anamata. Okay, so because this complete statement I have copied it from PIB. Okay, so direct ga ichesaru because it's a ganata అని చెప్పొచ్చు ఇండియాకి, రైట్? అందుకు. ఓకే, సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, సో ఈరోజు మన ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్, రైట్? సో అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ, ఎకానమీ ఎలా త్రూ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఐ విల్ టేక్ 2 people. ఓకే, ఎగ్జాంపుల్ అన్నాను కదా. ఓకే, నెక్స్ట్ ఐ విల్ టేక్ వెయిట్, నాట్ హియర్. ఓకే, యా, I'll take some, I can say ABC company. Okay, so okay, ABC company anedi undi manaki. Okay, so this guy, okay, let's name him as R and let's name as S. Okay, yeah, so tina daggara enni unnayante, I can say he had some around 15 rupees. Okay, next he had no, let me say 10 rupees only. Okay, yeah, so equal ga తీసుకుందాం. Okay, so next we had 10 rupees. Okay, so అంటే ఏంటి, తిన దగ్గర R దగ్గర 10 rupees ఉన్నాయి, S దగ్గర 10 rupees ఉన్నాయి. ఓకే, సో ABC అనే కంపెనీలో ఒక షేర్ వాల్యూ వచ్చేసి 15 rupees ఉంది అనుకుందాం. ఓకే, ఒక షేర్ వాల్యూ ఎంత? 15 rupees, రైట్? సో నా దగ్గర కంప్లీట్ 15 rupees ఉన్నాయా కొనడానికి? లేవు, రైట్? ఐ మీన్ R దగ్గర. నెక్స్ట్ S దగ్గర ఉన్నాయా 15 rupees? లేవు. సో ఇద్దరు ఇండివిజువల్ గా అయితే ఆ కంపెనీ షేర్ కొనలేరు, రైట్? సో ఆ టైంలో ఏమవుతుందంటే మధ్యలో ఒక మ్యూచువల్ ఫండ్ అనే ఒక కంపెనీ వస్తుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఓకే, సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ 10 rupees ఫ్రమ్ R అండ్ ఇట్ విల్ ఆల్సో టేక్ 10 rupees ఫ్రమ్ ఎస్. ఓకే, సో చేసి ఏం చేస్తుంది, ఇట్ విల్ బై విత్, అంటే ఇద్దరిది కలిపితే ఎంత? 10 + 10 దట్ ఈస్ 20 కదా. సో 20 rupees. ఓకే, ఆ 20 rupees తీసి 15 rupees షేర్ కొనుక్కుంటుంది. ఓకే, సో షేర్ కొని ఆ అందులో నుంచి వచ్చిన డివిడెండ్ ని కూడా షేర్ చేస్తుంది. మరి 5 rupees మిగిలాయి కదా మేడం. సో ఆ 5 rupees ఏం చేస్తారు? దట్ 5 rupees విల్ బీ కమిషన్ ఫర్ దిస్ పర్టికులర్ కంపెనీ. ఇద్దరిని టుగెదర్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా చూసుకున్నందుకు ఆ 5 rupees అనేది మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక కమిషన్ లాగా తీసుకుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మ్యూచువల్ గా 2 అనే కాదు, ఇట్ ఈస్ లైక్ 3, 4, 5 people. ఓకే, సో మ్యూచువల్ గా దేర్ మనీ విల్ బి టేకెన్ బై అ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండ్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ షేర్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ బాండ్స్ అవ్వచ్చు. సో అలా ఇన్వెస్ట్ చేసి అందులో ఎంతో కొంత కమిషన్ గా వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 2 types ఉంటాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ బాండ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో బాండ్ మ్యూచువల్ ఫండ్, రైట్? సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే షేర్స్, మనం అన్నట్టు షేర్స్ కొంటాం. బాండ్ అంటే బాండ్స్ ని కొంటే బాండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, డన్. యా, సో నెక్స్ట్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్. సో ఈ రోజు మళ్ళీ వి గాట్ 3 words అనమాట ఇన్ అవర్ న్యూస్ పేపర్స్. సో విల్ డిస్కస్ అబౌట్ దమ్. యా, సో చైనీస్ ఇన్కర్షన్. ఓకే, సో చైనీస్ ఇన్కర్షన్ అంటే ఏంటి? సో మనం చూస్తున్నాం అరుణాచల్ ప్రదేశ్లలో ఈ మధ్య చైనీస్ ప్రెసెన్స్ అనేది పెరుగుతుంది ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే, రాదర్ దాన్ సేయింగ్ దట్ చైనా ఇస్ కమ్మింగ్ ఇన్ టు ద అరుణాచల్ ప్రదేశ్, లేదు అంటే చైనా ఇస్ కమ్మింగ్ టువర్డ్స్ ఇండియా. అలా కాకుండా చైనీస్ ఇన్కర్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దేర్ ఈస్ అ రైజ్ ఆఫ్ చైనీస్ ఇన్కర్షన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో that type of vocabulary is needed for mains. Okay, so our next word is political terrain. Political terrain అంటే ఏంటంటే, so the political situation of that particular country. Okay, so మనం political environment అంటాం జనరల్ గా. సో అలా కాకుండా try to use the word political terrain. Okay, so అలా. నెక్స్ట్ hyper politics. Hyper politics అంటే ఏంటంటే some of the other very intensive activity of political nature. Okay, so చాలా ఎక్కువ పొలిటైజ్ అవుతున్నాయి అన్నప్పుడు we'll use this word hyper politics, అంటే excessive or highly intensified political activity. Okay, so ala we completed this mains enrichment segment. Next, today's quote. So today's quote I have taken from Aristotle. So em cheptaru ante, so equals should be treated equally and unequals unequally in proportion to their inequality. Okay, ante enti artham? Okay, so equals ni equal ga chudandi. For example, I'll consider an example. Okay, so there are I can say 2 persons. Okay, so equal in every aspect. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని ఈక్వల్ గానే చూడాలి. అలా కాకుండా there are 2 persons
వన్ ఈజ్ వెరీ హెల్దీ, వన్ ఈజ్ డిసేబుల్డ్ అనుకుందాం. అలాంటప్పుడు ఇద్దరిని ఈక్వల్గా చూసి ఏం చేస్తున్నావు, అన్ఈక్వల్ చేస్తున్నావు. ఎందుకంటే డిసేబుల్డ్ అతనికి సమ్ సార్ట్ ఆఫ్ అన్ఈక్వాలిటీ ఉంది, రైట్? సో ఇలా ఎప్పుడైతే ఈక్వల్గా ఉండరు, ఒకళ్ళు హెల్దీ పర్సన్, కంప్లీట్ హెల్దీ పర్సన్, ఒక డిసేబుల్డ్ పర్సన్ ఉన్నప్పుడు సో మనం ఏం చేయాలి, వాళ్ళకి తగ్గట్టుగానే, అంటే ఏంటి, ఈక్విటీని ఎన్షూర్ చేయాలి. ఓకే, సో ఈక్విటీ అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్లలో ఈక్విటీ గురించి కాన్సెప్ట్ ఆర్ ఇంక్లూజన్ గురించి కాన్సెప్ట్, అంటే ఇంక్లూజివ్ అలా వచ్చినప్పుడు యూ కెన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ కోట్స్ బై అరిస్టాటిల్ అనమాట. ఓకే, ఎస్. సో అలా next, so today's prelims question is on tribunals because we have read an article about it. Just pause the video and try to answer it. Next, so our next question is on El Nino because today itself we have discussed about this El Nino concept as well, right? So try to answer this. నెక్స్ట్, సో ఎస్టర్డే మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మీద ఒక క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ అనేది తీసుకుందాం, రైట్? సో ఈరోజు మనం ఇంట్రో ఏం రాయాలి దీనికి, నెక్స్ట్ బాడీ ఏం రాయాలి, నెక్స్ట్ కంక్లూజన్ అనేది ఎలా ఇస్తే బాగుంటుంది. ఓకే, యా, సో విల్ డిస్కస్ ఎనీ క్వశ్చన్. ఎప్పుడైనా 3 parts ఉంటాయి, రైట్? సో ఇంట్రో ఒకటి, బాడీలో ఏంటి ఉంటుంది, దట్ ఈస్ డిమాండ్స్. ఓకే, నెక్స్ట్ కంక్లూషన్. ఓకే, యా. సో ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 సీక్స్ టు కరెక్ట్ ద హిస్టారికల్ ఇంజస్టిస్ ఫేస్డ్ బై ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్. ఓకే, సో దీని బేసిస్లలో మనము ఇంట్రోని స్టార్ట్ చేయాలి. సో ఎలా, యూ కెన్ స్టార్ట్ విత్ ఎస్టర్డేస్ ఎగ్జాంపుల్ అగస్త్యమలై, సో అండ్ సో ఇలా అవుతుంది అన్నట్టు, రైట్? ఎస్. తర్వాత వైల్ ఆల్సో ప్రమోటింగ్ పార్టిసిపేటరీ ఫారెస్ట్ గవర్నెన్స్ డిస్కస్ సిగ్నిఫికెన్స్. ఈ రోజు క్వశ్చన్లో డైరెక్ట్గా సిగ్నిఫికెన్సే చెప్పమని చెప్పేశారు, రైట్? యా, సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఎగ్జామైన్ మేజర్ ఛాలెంజెస్. ఓకే, సో ఈరోజు ఫస్ట్ డిమాండ్ ఏంటి మనకి, దట్ ఈస్ సిగ్నిఫికెన్స్. సెకండ్ డిమాండ్ ఏంటి మనకి, దట్ ఈస్ ఛాలెంజెస్, రైట్? సో సేమ్ యాజ్ యూజువల్ సిగ్నిఫికెన్స్ అని పెట్టండి, నెక్స్ట్ ఛాలెంజెస్ అని పెట్టండి, రాసేయండి. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒకటి ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ రైట్స్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది ఫర్ ఫారెస్ట్, తర్వాత లైక్ ఫర్ ఫారెస్ట్ పీపుల్. నెక్స్ట్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సైడ్ కూడా దే ఆర్ గివింగ్ దెమ్ ఓనర్షిప్, రైట్? తర్వాత నెక్స్ట్ గ్రామ సభాస్ అనేవి పవర్ఫుల్గా ఉంటాయి అక్కడ, రైట్? సో అలా. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఛాలెంజెస్ ఏం రాయాలి. సో యూ కెన్ సే ఛాలెంజెస్ ఏముంటాయి, ఐ కెన్ సే. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే దట్ ఈస్ బ్యూరోక్రటిక్ పుష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఓకే, సో బ్యూరోక్రటిక్ పుష్ బ్యాక్. ఓకే, సో బ్యూరోక్రటిక్ పుష్ బ్యాక్ అంటే ఏంటి అంటే యూనో సో మచ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ లాస్ పరంగా. తర్వాత నెక్స్ట్ డిలే ఇన్ జ్యుడిషియరీ. ఓకే, డిలే ఇన్ జ్యుడిషియరీ ఎందుకు, సమ్ సార్ట్ ఆఫ్ మైన్ కేస్ అనేది వచ్చింది. ఓకే, సో ఇట్ టేక్స్ ఇయర్స్ అనమాట. ఓకే, సో ఇయర్స్ తీసుకోవడం. ఇంకొకటి లైక్ ప్రాపర్ రీహాబిలిటేషన్ ఇవ్వకపోవడం, ప్రాపర్ రీహాబిలిటేషన్, రైట్? సో ప్రాపర్ రీహాబిలిటేషన్స్ అనేవి ఎన్ష్యూర్ చేయకపోవడం. ఆ తర్వాత నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ లాస్ అనేది ఒకటి, కాన్ఫ్లిక్ట్స్ విత్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన లాస్. So you have to ensure challenges like this. Okay, next conclusion enti, see India is a diversified India. Okay, so even scheduled tribes and other forest dwellers also makes a very important part of India, right? So all the rights should be protected. Okay, so their rights should be protected by addressing the challenges in a very proper way. Okay, so ala manam conclusion toni end cheseyochu anamata. Okay, so next today's question. So ee roju question is about El Nino because I explained that particular concept, right? So I gave a question on El Nino, so try to answer this question and tomorrow we'll discuss about this question as well. So thank you. This is from Sharat Chandra IAS Academy. So your dream, our mission.